హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవిత బీమా సవరించిన ఏపీజీఎల్ఐ 2025 కొత్త రూల్స్ ఇవే అండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే ఉద్యోగులు. సో మనందరికీ తెలిసిందే, గరిష్టంగా మనము ఏపీజీఎల్ఐని 20% అయితే పెట్టుకోవచ్చు అనమాట మన బేసిక్ పే మీద. సో మనము జాబ్ చేసేటప్పుడుగా ఈ విధంగా 30 ఇయర్స్ కానీ 35 ఇయర్స్ కానీ పెట్టుకోవడం వల్ల ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ అయిన తర్వాత మనకి ఏపీజీఎల్ఐ అమౌంట్తో పాటుగా మనకు బోనస్ ఇవన్నీ లభిస్తూ ఉంటాయి. సో అన్ని పాలసీల కంటే, అన్ని ఎల్ఐసి పాలసీల కంటే ఏపీజీఎల్ఐ అనేది అత్యుత్తమైన పాలసీ అని మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ ఏపీజీఎల్ఐ గురించి అప్డేటెడ్ రూల్స్ ఏంటనేది ఇప్పుడు మనము తెలుసుకుందాము. సో ప్రతి ఒక్క ఎంప్లాయీ కానీ అందరూ తెలుసుకోవాల్సిందే. సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అందరికీ అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీజీఎల్ఐ అనేది మనము ఉద్యోగం చేస్తున్నప్పుడు, సర్వీస్లో ఉన్నప్పుడు ఈ ఏపీజీఎల్ఐకి కొంత అమౌంట్ను, అంటే మినిమం టు మ్యాక్సిమం అని చెప్పేసి మనం కొంత అమౌంట్ని అయితే జమ చేస్తూ వస్తూ ఉంటాము. సో మన రిటైర్మెంట్ సమయంలో ఏదైతే మెచ్యూరిటీ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మనకు చేతికి రావటం అయితే జరుగుతుంది. మరి ఏపీజీఎల్ఐలో వచ్చినటువంటి కొత్త అప్డేట్స్ ఏంటని చూసుకున్నట్లయితే, ఏపీజీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీము. ఇది 1907లో హైదరాబాద్ సంస్థానానికి చెందిన దివంగత నిజాం తన ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని మొట్టమొదట ఫ్యామిలీ పెన్షన్ ఫండ్ పేరుతో మేనేజ్మెంట్ కమిటీ నిర్వహించింది. 1913లో హైదరాబాద్ స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్గా పేరైతే మార్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జీవిత బీమా నిధిగా పేరు ఖరారు చేయబడింది. ప్రస్తుతం ఏపీజీఎల్ఐ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా శాఖ ద్వారా నిర్వహించబడుతోందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా శాఖ రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తరపున జీవిత బీమా సేవలను అందిస్తున్నది. అలాగే ఈ ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో కూడా ఏపీపీడీటీగా విలీనమైనప్పటి నుంచి, అనగా 1/1/2020 జనవరి 1, 2020 నుంచి ఏపీపీడీటీ ఉద్యోగులకు జీవిత బీమా సేవలను అయితే వర్తింపజేసింది ప్రభుత్వము. ఇది అందరికీ తెలిసిందే. ఇక జీపీఎఫ్ ఆర్ ఈపీఎఫ్ ఆర్ జిఐఎస్ వంటి ఇతర తప్పనిసరి పొదుపు పథకాలతో పాటుగా ఏపీజీఎల్ఐ తప్పనిసరి జీవిత బీమా పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 010 హెడ్ ఆఫ్ అకౌంట్స్ నుంచి జీతాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఏపీజీఎల్ఐ పథకంలో బీమా పొందవలసి ఉంటుంది. కనీస నిర్బంధ సభ్యత్వం ప్రాథమిక వేతనంలో దాదాపుగా 4% నిర్ణయించబడింది. అయితే 1994 నుండి స్లాబ్ రేట్లు ప్రవేశపెట్టబడ్డాయి. నిబంధనలు: 21 నుంచి 57 సంవత్సరాల మధ్య గల వారందరూ ఈ పథకంలో సభ్యులుగా అయితే కావాల్సి ఉంటుంది. సర్వీస్లో చేరిన మొదటి రోజు నుండి ప్రీమియం అయితే మినహాయింపు చేస్తారు. మరి ఈ మేరకు జిఓఎంఎస్ నెంబర్ 199 ఆర్థిక శాఖ డేటెడ్ ఆన్ 13 జనవరి 2013 అండి. ప్రీమియం చెల్లించిన నెలలోనే దరఖాస్తును కూడా పంపాల్సి ఉంటుంది, లేనిచో రిస్క్ కవర్ కాదనమాట. దరఖాస్తు ఫామ్లో అవును లేక కాదు అనే స్పష్టంగా అయితే మనము ఎస్ఆర్ నో టైప్స్ టిక్ మార్క్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి. ఇక 57 సంవత్సరాల లోపు ప్రీమియం మినహాయించినప్పటికీ 57 సంవత్సరాలు దాటిన తర్వాత దరఖాస్తు పంపినచో అంగీకరించబడదు. ప్రీమియం నెలసరి మూల వేతనం బేసిక్ పేని బట్టి ప్రీమియం చెల్లించాలి. పెరిగిన వేతనం బట్టి ప్రీమియం కూడా బేసిక్ పేలో 15%కి మించకుండా ప్రీమియంను ముందుగానే పెంచుకోవచ్చు. ఆదాయపు పన్ను లెక్కింపులో ప్రీమియం మొత్తంపై పన్ను రీబేట్ ఇవ్వబడుతుంది. సర్వీస్లో ఉండగా శాశ్వతంగా అంగవైకల్యం పొందితే ఈ విధంగా ప్రీమియంలో మినహాయింపు అయితే వర్తిస్తుంది. బోనస్:
సాధారణ ఏపీజీఎల్ఐ కంటే ఈ పథకంలో చెల్లించే బోనస్ ఎక్కువ. 1993 1996 మధ్య కాలంలో ప్రతి 1000 రూపాయలకు ₹105 బోనస్ మరియు ₹5 టెర్మినల్ బోనస్ చెల్లించబడినది. అలాగే ఏప్రిల్ 1, 2022 నుంచి బోనస్ను ₹100 అయితే చేశారు. ఇక అప్పు లోన్ అండి. ఈ పాలసీలో నిల్వ ఉన్న మొత్తంలో మనము 90% అప్పుగా అయితే ఇస్తారు. ఈ రుణాలను అసలు ప్లస్ వడ్డీతో సులభ వాయిదాల్లో ఈఎంఐ పద్ధతిలో మనము 12 నుంచి 48 నెలల లోపల వేతనాల నుంచి చెల్లింపు చేయవచ్చు. నామినేషన్ ఇతర పథకాలలో నామినేషన్ భార్య పిల్లలకే ఇవ్వాలి, కానీ ఈ పథకంలో కొంత శాతము తల్లిదండ్రులకి, అక్కచెల్లెలకి, అన్నదమ్ములకి కూడా కేటాయించవచ్చును. ఉద్యోగి కనిపించకుండా పోతే, ఉద్యోగి 1 సంవత్సరం పాటు కనిపించకుండా పోతే అతని కుటుంబానికి పాలసీ మొత్తం ప్లస్ బోనస్ అంతా చెల్లిస్తారు. ఉపయోగించుకోవాల్సినటువంటి ఫార్మ్స్: నూతన ప్రతిపాదన అంటే కొత్తగా అప్లికేషన్ కోసం అప్లికేషన్ ఫామ్ 1, అలాగే తుది చెల్లింపు ఫామ్ 12 రీఫండ్ ఫామ్ 1, అలాగే రుణ దరఖాస్తు ఫామ్ 29, అలాగే నామినేషన్ ఫామ్ నెంబర్ 3, అలాగే డెత్ క్లెయిమ్ రీఫండ్ ఫామ్ 2. ఇక ఉద్యోగం మానేస్తే, సూపర్ యాన్యుయేషన్ పై రిటైర్ అయిన, వాలంటరీగా లేక మెడికల్ ఇన్వాలిడేషన్ పై రిటైర్ అయిన ఉద్యోగి కట్టిన సొమ్ము ప్లస్ సర్వీసును బట్టి సరెండర్ మొత్తం చెల్లిస్తారు. ప్రీమియం స్లాబ్లు ఆర్పిఎస్ 2022 ప్రకారంగా 20,000 బేసిక్ పే వారికి, 20,000 నుంచి 25,220 రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి ప్రీమియం వచ్చేసి 800 మినిమం అనేది ఉంటుంది. అలాగే 25,221 నుంచి 32,670 వరకు మినిమం ప్రీమియం ₹1,000 అయితే ఉంటుంది. 32,671 నుంచి 44,570 వరకు మినిమం ప్రీమియం 1,300 అయితే ఉంది. 44,571 నుంచి 54,060 వరకు మినిమం ప్రీమియం 18,000 అయితే ఉంది. 54,061 నుంచి 76,730 వరకు ప్రీమియం అనేది 22,000 అయితే ఉంది. ఇకపోతే 76,731 మరియు అంతకంటే ఎక్కువ మొత్తాలకు 3,000 పైన అయితే ప్రీమియం మినిమం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీదారులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటని చూసుకున్నట్లయితే, ఎండోమెంట్ పాలసీలో ఆసియాలోనే అత్యధికంగా ప్రతి 1,000 రూపాయలకు గాను ₹100 వార్షిక బోనస్. ఈ పాలసీలు తాకట్టు పెట్టడానికి వీలు పడదు. అలాగే డిగ్రీల మించి మినహాయింపు కలదు. పాలసీపై తక్కువ వడ్డీతో సులభ వాయిదాలలో రుణ సదుపాయం కూడా కలదు. పాలసీలు పొందడానికి వైద్య పరీక్షలు అవసరం లేదు. పాలసీదారులు నిర్బంధ ప్రీమియం కంటే అధికంగా లేదా వారి అభీష్ట మేరకు 15% వరకు ప్రీమియం చెల్లించుతున్న సందర్భాల్లో మాత్రమే వైద్య ధృవీకరణ పత్రాలు అవసరము. ఏపీజీఎల్ఐ ఫండ్ రూల్ నెంబర్ 31 ప్రకారంగా నామినేషన్ సదుపాయం కలదు. చెల్లించిన ప్రీమియం పైన, మెచ్యూరిటీ మొత్తం పైన ఆదాయపు పన్ను చట్టం ETC మినహాయింపు కలదు. ప్రతిపాదన ఫామ్ను సమర్పించకుండా ప్రీమియం చెల్లింపు మాత్రమే సబ్స్క్రైబర్కు ఎటువంటి రిస్క్ కవరేజ్ లేదా ద్రవ్య ప్రయోజనాన్ని ఇవ్వదు, మరియు అటువంటి చెల్లింపులు అనధికారిక మొత్తాలుగా అయితే పరిగణించబడతాయి. అవి దరఖాస్తులపై ఎటువంటి వడ్డీ లేదా బోనస్ లేకుండా తిరిగి చెల్లించబడతాయి. ఏపీజీఎల్ఐ పాలసీలు ల్యాప్స్ అవ్వవు. అంటే దీని అర్థము, పాలసీ తీసుకున్న తర్వాత పాలసీదారు మెచ్యూరిటీ వరకు ప్రీమియంను కొనసాగించాలి మరియు నిలిపివేయాలనే నిబంధన అయితే లేదనమాట. మధ్యలో ఆపేసే నిబంధన అయితే లేదు. సో పదవి విరమణ విషయంలో చూసుకున్నట్లయితే అవసరమైన పత్రాలు: రీఫండ్ ఫామ్ 1 అంటే ఉద్యోగి పేరు, హోదా, కార్యాలయం పేరు, ఉద్యోగి ఐడి నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, పాలసీ నెంబరు, వివిధ వివరాలను అయితే సేకరిస్తారు. అలాగే అధునాతన స్టాంప్ రసీదు. 3వది అసలు విధానం ఒరిజినల్ పాలసీ. 4వది గెజిటెడ్ అధికారి ద్వారా సక్రమంగా ధృవీకరించబడిన పదవీ విరమణ ఆర్డర్ కాపీ. అలాగే దీని కింద బ్యాంకు పాస్బుక్ జీరో కాపీ మొదటి పేజీ జిరాక్స్ కాపీ అండి.
ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఒకటి, బ్యాంక్ పాస్బుక్ ఒకటి. రెండోది ఒకవేళ మరణం, రీఫండ్ ఫామ్ 2 హెచ్ఓడి ద్వారా సక్రమంగా పూరించి ధృవీకరించబడింది. ఉద్యోగి పేరు, నామినీ వివరాలు, హోదా, కార్యాలయం పేరు, ఉద్యోగి ఐడి, ముఖ్యమైన ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, పాలసీ సంఖ్య. ఈ విధంగా అయితే మనము ధృవీకరించుకోవాలి. అలాగే అధునాతన స్టాంపు రసీదు, అసలు విధానము అంటే ఒరిజినల్ పాలసీ, సంబంధిత ఎంఆర్ఓ ద్వారా జారీ చేయబడినటువంటి చట్టపరమైన వారసుడు సర్టిఫికేట్, అలాగే బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ, నామినీ జిరాక్స్ కాపీ, నామినీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, అలాగే మరణించిన పాలసీదారు యొక్క డెత్ సర్టిఫికేట్, లబ్ధిదారుడు మైనర్ అయితే సివిల్ కోర్టు ప్రకటించిన విధంగా బీమా మొత్తం కూడా సురక్షితుడికి చేరబడుతుంది. ఇకపోతే ముఖ్య గమనిక, ప్రతి పాలసీదారుడు స్లాబ్ ప్రీమియం పెరిగిన ప్రతిసారి కొత్త ప్రపోజల్ ఫామ్ నింపి ఇవ్వవలసి ఉంటుంది. సో లేనిచో పెరిగిన ప్రీమియంకు సంబంధించినటువంటి పాలసీదారుడు పాలసీ బాండ్ రాదనమాట. దానివల్ల క్లెయిమ్ చేసినప్పుడు పెరిగిన ప్రీమియం మొత్తం సాధారణ పరిస్థితిలో తిరిగి వస్తుంది. సో బెనిఫిట్స్ అయితే రావు కానీ, సో ఇది మన బాధ్యత అనమాట. ఈ విధంగా అయితే చూసుకోవాల్సి ఉంటుంది.